ప్రముఖ సీనియర్ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు ఇటీవల ఘనంగా నిర్వహించారు. టాలీవుడ్ కి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ అలీని ఉద్దేశించి చేసిన కొన్ని కామెంట్ వివాదాస్పదమయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇదొక్కటే కాదు, ఈ మధ్యన రాజేంద్ర ప్రసాద్ మాటలు బాగా కాంట్రవర్సీ అవుతున్నాయి. దీంతో చాలా మంది రాజేంద్రుడి తీరును తప్పుబడుతున్నారు. అరే అవి తిట్లు కాదరా బాబు, నా ప్రేమ అలాంటిది అని మొత్తుకున్న రాజేంద్రుడిపై వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు ఈ సీనియర్ నటుడు. ఈ క్షణం నుంచి తన ఆఖరి శ్వాస వరకు ఇకపై ఎవరిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడనని పేర్కొన్నారు. నేను ఏదో చనువుతో సరదాగా అన్నాను. నేను ఎవరినైతే అన్నానో వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. నేను ప్రేమతో అన్నానని అలీ కూడా వివరణ ఇచ్చారు. హానెస్ట్ గా నాకు ప్రేమలు పంచుకోవడమే తెలుసు. ఆ మాత్రం సెంటిమెంట్లు లేకపోతే ఇన్నాళ్ళు యాక్టర్ గా ఎలా ఉంటాను? అయితే ఇప్పుడు మాత్రం నేను చాలా హర్ట్ అయ్యాను. జీవితంలో ఇంకెప్పుడు కూడా ఎవరిని ఏకవచనంతో పిలవను. అది నేను ఎవరి దగ్గర నేర్చుకున్నాను అంటే సీనియర్ ఎన్టీఆర్ నుంచి. ఆయన చిన్నవారిని కూడా నువ్వు అనేవారు కారు, మీరు అనేవారు. ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకు కూడా అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడుతాను. ఇంకో రకంగా జీవితంలో ఇంకెప్పుడు మాట్లాడను. నేను మాట్లాడిన వారంతా నా ఫ్యామిలీ మెంబర్స్. ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే అంటే పర్సనల్ ఫంక్షన్ అనుకున్నాను. కెమెరాలున్నాయని పట్టించుకోలేదు. అక్కడున్న అందరూ నాతో పనిచేసిన బిడ్డలే. అందరినీ ఎంతో బాగా పొగిడాను. ఫుల్ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది నేనేం మాట్లాడాను. చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూస్తే మీకు ఏమీ అర్థం కాదు. అయినా నేటి సోషల్ మీడియా యుగంలో పాత రోజుల్లాగా ప్రేమ, ఆత్మీయత చూపించుకునే అవకాశాలైతే లేదు. నా లిమిట్స్ లో ఉండడం బెటర్ అని నేర్చుకున్నాను. ఏదేమైనా ఇకపై ఎవరిని నువ్వు అనను, మీరు అనే అంటాను అని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.